గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలుగు అక్షరాలు నేర్చుకుని తెలుగు హ్యాండ్ రైటింగ్లో డే 3లో ఉన్నాం. ఈరోజు ఇంకొన్ని అక్షరాలు నేర్చుకుందాం. ఇప్పుడు మనకి తెలుగులో లా ఒత్తు అని ఉంటుంది. దీన్ని మనం తిప్పి రాస్తే ఇలా ఉంటుంది. చూడండి, ఇదిగోండి. ఈ ఒత్తును ప్రాక్టీస్ చేస్తే తెలుగులో కొన్ని అక్షరాలు రాస్తాం. ఓ, ఓ, ఔ, ఇట్లా కొన్ని అక్షరాలు రాస్తాం. చూడండి, ఇక్కడ ఓ రాసేటప్పుడు మెడ పొడవుగా ఉంటుంది, ఇట్లా ఉంటుంది ఓ. నెక్స్ట్ మళ్ళీ సేమ్ మెడ పొడవుగా ఉంటుంది, ఓ తర్వాత ఓ. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఇట్లాగే ఓ, ఓ, ఔ. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఓ, ఓ, ఔకి మెడ పొడవుగా రాయాలని చెప్పాను, కానీ ఇప్పుడు నెక్స్ట్ రాసే అక్షరాలకి మెడ పొడవుగా ఉండదు. చూడండి, జ. నెక్స్ట్ ఇన్న. నెక్స్ట్ బ. నెక్స్ట్ భ. నెక్స్ట్ అరు. ఓకే, చూసారా? చూడండి, ఇక్కడ ఈ లా ఒత్తుని తిప్పి రాస్తే ఇట్లా ఒత్తు ఇలా ఉంటుంది. దీంతో మనం ఈ అక్షరాలన్నీ రాస్తాం. చూడండి, ఇక్కడ ఈ అక్షరాల్లో ఈ కింద ఉండే ఈ లా తిప్పి రాసిన ఒత్తు అన్నిటిలో కామన్. చూసారా? సో మీరు ఈ అక్షరాలు రావాలంటే ఇది అందంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఈ ఒత్తు ప్రాక్టీస్ చేస్తే ఈ అక్షరాలు వస్తాయి. చూడండి, ఈరోజు డే 3లో ఉన్నాం. మనకి ఫస్ట్ ఈజీ వేలో, అంటే ఒక ఒత్తుతో అక్షరాలు ఎన్ని రాయగలం అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆ నుండి స్టార్ట్ చేయట్లేదు అనుకోవద్దు. ఫస్ట్ మనం ఈజీగా ఉండే ఒత్తులతో కొన్ని అక్షరాలు నేర్చుకున్న తర్వాత అప్పుడు ఆ నుండి బండిరా వరకు చెప్తాం అనమాట. ఈరోజు డే 3. ఈ అక్షరాలన్నీ ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.